జగ్గు కరెక్ట్గా ఎంత పట్టించావు జగ్గు? 50 euros. 50 euros. అక్కడ స్టాప్ అయిపోయిందా కరెక్ట్గా? ఏం చేసావు లోపలికి వెళ్ళి? You have to pay the money cash and then you need to tell them the station number. సో ఫస్ట్ యాక్చువల్గా ఏమైందంటే ఈ టెర్మినల్లో రాగానే 50 euros ఉంది. 50 euros అని చెప్పి సంథింగ్ 37 euros అని చెప్పి అది లాస్ట్ పేమెంట్. నాకేమనిపించింది అంటే ఎవడో వెళ్ళిపోయాడు కట్టకుండా అనుకున్నా. జర్మనీలో ఎట్లా అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనము వెళ్ళి పట్టించేసి మనం అక్కడ పే చేసేదాకా ఈ మనీ ఇట్లాగే చూపిస్తూ ఉంటుంది దాంట్లో. సో నేనేమనుకున్నా సర్లే జర్మనీలో లాగే కదా అని వెళ్ళిపోయి వాడి దగ్గర చెప్తున్నా. ఆమె ఏమంటది నువ్వు ఏంటది నువ్వు కాదే వాడు ఎవడో పట్టి వెళ్ళిపోయాడు అంటే ఎవరో ఆమె ఇంగ్లీష్ చెప్పింది కొద్దిగా. అమ్మా ఇది ఫస్ట్ నువ్వు వెళ్ళి ఇక్కడ పే చేసుకో అని చెప్పి కార్డు మనం ఫస్ట్ ట్రై చేసాం కార్డు పెట్టడానికి. ప్రస్తుతానికి 50 చాలే అన్న. సో ఒక ఆయన వచ్చి కార్డు ట్రై చేసాము, అవ్వలేదు, మన కార్డు డిక్లైన్ అయింది. సరే లోపలికి వెళ్ళి ఏమో చూడాలి 150 euro అని చూపించింది, అది డిక్లైన్ అయింది. లోపలికి వెళ్ళి క్యాష్ ఇస్తే వాడు ఓకే అన్నాడు మర్సీ అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి టెర్మినల్లో డైరెక్ట్గా మనం పెట్రోల్ పట్టేసాము. అది ఇప్పుడు చూడు మనం 50 euro పట్టాం కాబట్టి 50 euro చూపిస్తాం. 28 liters. యా. నాకు ఎలా అనిపించిందంటే డ్రైవింగ్, సో జర్మనీతో కంపేర్ చేస్తాను నేను. రోడ్స్ మ్యాక్సిమం మేము ప్యారిస్లో మా ఫ్రెండ్ ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఆల్మోస్ట్ 3 lane ఉంది, అంటే 6 lane రోడ్. అది బాగా స్పేషియస్గానే ఉంది, కానీ రోడ్స్ కొద్దిగా అక్కడక్కడ అంటే అంత క్వాలిటీ లేవనిపించింది. బట్ స్పీడ్ అయితే మ్యాక్సిమం 130, అక్కడక్కడ 70 ఉంది, అక్కడక్కడ 90 ఉంది. సో డిపెండ్స్ అది. సో పెట్రోల్ బంక్లో ఆపాము, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పెట్రోల్ బంక్లో. ఫస్ట్ నువ్వు పే చేసిన తర్వాత దెన్ యూ గెట్ ది పెట్రోల్ హియర్. ఆటోమేటిక్ ఉంది, అంటే ఆటోమేటిక్ అంటే యూ కెన్ ఆల్సో పే బై కార్డ్, లేదంటే ఇక్కడ క్యాష్ కౌంటర్కి వచ్చి ఇక్కడ పే చేసి వెళ్తే వీళ్ళు ఓపెన్ చేస్తారు టెర్మినల్ని. ఆ టెర్మినల్లో వెళ్ళి మనం ఎంతైతే యూరోస్ ఇచ్చామో అంత యూరోస్కి పెట్రోల్ పట్టుకోవచ్చు. సో బాగుంది. అంటే మేబీ ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ అనుకుంటా, జర్మనీలో లా కాకుండా. జర్మనీలో ఏంటంటే ఫస్ట్ నువ్వు పే చేసిన తర్వాత దెన్ యూ గో, సరే పెట్రోల్ పట్టుకున్న తర్వాత వెళ్ళి పే చేస్తావు. బట్ ఇక్కడ మేబీ ట్రస్ట్ ఇష్యూస్ ఏమో అనుకుంటున్నా. సో లెట్స్ సీ. సో మా డ్రైవ్ ఆల్మోస్ట్ ఒక 1 hour అయింది, ఇంకొక 1 hour ఉంది. లెట్స్ గో టు ఎంట్రేట్. క్రీమ్ బన్స్ తీసుకోవద్దు, ఏవి తీసుకోవద్దు, అవి ఆ బ్రెడ్స్ తీసుకోవాలి. ఇది తీసుకో, బకెట్ ఒకటి, పెద్ద బకెట్. ఇంకా ఇది తీసుకో ఒకటి. తర్వాత kein Poulet? Chicken? Ja, we no sweet cheese and ham. Okay, cheese. One cheese. One cheese? Yeah. You want hot? Yeah, I want it hot. And also one bucket? One bucket, yeah. Of this? Yes. This is Biras. No, the other ones. Okay, okay. I'll take this one. The bread looks very nice. So good. ఇది సెలూన్, ఇది బార్బర్ షాపు. చూడండి ఫ్రెండ్స్, రేట్లు ఏమైనా తక్కువ ఉంటే ఏమైనా వచ్చాం ఫ్రెండ్స్. ఇది లుండి అంటే ఇది మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇక్కడ ప్రైస్లు అయితే ప్యారిస్ కన్నా ఎక్కువే ఉన్నాయి. ఓకే,
కాఫీ సో ఇక్కడ లోకల్ విలేజ్ లో చిన్న విలేజ్ లో కాఫీ తాగుతున్నాం. సో వీ హావ్ టు జస్ట్ టేస్ట్ ఇట్. బట్ లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది. సో నీ క్రాకరీస్ కూడా చూడు ఎంత అందంగా ఉన్నాయో, డిఫరెంట్ కలర్స్, బ్లూ, రెడ్. ఇది కాఫీ షాప్ కానీ అన్నీ ఉన్నాయి. ఆల్కహాల్ కూడా ఉంది పైన. అండ్ ఇక్కడ షాప్ కూడా ఉంది వెనకాల. అక్కడ జగ్గుకి ఇది వేరే వేరే బీర్ ఉంది ఇక్కడ. నిన్న మన దాని ఒక్కటి Mais ce soir, ça a congelé. ఒక్కటి Ça a 2 degrés cette nuit. బాగుంది. జగ్గు కాఫీ తాగి ఒకసారి ఎట్లుందో చెప్పు. Un seau ఇదేంటి కుక్కీ ఇచ్చాడా? Hier, il était pas gelé. అండ్ మిల్క్ కూడా సెపరేట్ గా Paris, ఇచ్చారు. il n'y avait pas une goutte d'eau. మిల్క్ సెపరేట్ గా ఇచ్చారు. Ça a dû geler fort quand même. Bah, elle ne passait pas à travers jusqu'à un bon moment où elle a acheté. Non, il n'y avait plus d'eau. ఉండు ఒక్క నిమిషం ఆగు. లోపల పడతా. చూసి చెప్పు. గుడ్, జేర్ గుట్ట బాగుంది. అవునా? నా దానిలో షుగర్ తగ్గింది అంతే. బాగుంది. Par contre, tu l'as bien. పర్ఫెక్ట్. ఎలా ఉంది? Super. బా ఎక్సలెంట్. అయితే మా శ్రీవానికి ఇట్లాంటి అయితే ఇష్టమబ్బా. 30. 30? Yes. భరత్, జగదీష్ ఎక్కడ? ఒక చిన్న విలేజ్ కి వచ్చాం. ఈ విలేజ్ లో ఒక చిన్న బేకరీ నువ్వు చూసావు. అది మనం ట్రై చేసాం. లోపలికి వెళ్ళి బ్రెడ్స్ అయితే సూపర్ ఉన్నాయి, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. టాప్ నాచ్ కదా? టాప్ నాచ్. టాప్ నాచ్. ఈవెన్ మన జర్మన్ బేకరీస్ లో కూడా మనకి ఈ ఇంత సాఫ్ట్ గా ఇంత టేస్టీగా దొరకదు. ఇది నార్మల్ బకెట్. ఇది అది కూడా బాగుంది. 1.3 అంతే. ఇది ఎంత బాగుందంటే బా. సో బ్రెడ్ జర్మన్స్ చేశారంటావా, ఫ్రెంచ్ వాళ్ళు చేశారంటావా? అసలు ఈ బ్రెడ్లు మనకు ఇక్కడ నువ్వు చెప్పిందే 100% కరెక్ట్. ఏంటి బ్రెడ్స్ లోకల్గా టేస్ట్ చేయాలన్నది. ఇప్పుడు ఏమవుతుందంటే భరత్, ఇక్కడ లోకల్లో వీళ్ళు ఈ విలేజ్కి మాత్రమే తయారు చేస్తారు. సేమ్ మన ఊర్లో ఈ స్ట్రీట్ ఫుడ్ ఈ బోండాలు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బోండాలు ఇవన్నీ అవి ఓన్లీ ఆ ఏరియా వరకే బాగా వేస్తారు. బా, ఈ బ్రెడ్ అయితే నిజంగా ఎవరు తినలేదు తెలుసా, బయట గలీజ్ ఉంటుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉంది మరి? ఎట్ టు టేస్ట్. టాప్. చూడాలి. సో రాజేష్, ఏం కొన్నావు మీ పాపకి? యాక్చువల్గా ఇది క్రిస్మస్ కుకీ అని స్ట్రాస్బర్గ్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కరెక్ట్ క్రిస్మస్ టైంలో ఐషు చిన్నది, దీంట్లో చిన్న వర్షన్ ఉంటుంది. సంవత్సరం అయింది ఇప్పటికి. ఆ అమ్మాయి ఒక్కరోజు కూడా దాన్ని వదల. ప్రతిరోజు పక్కనే ఉంటుంది. ఆ క్రిస్మస్ కుకీ కనిపించకపోతే ఇంట్లో అందరూ 10 మంది ఉంటే 10 మంది వెతకాల్సిందే. ఓకే. సో అంత ఇష్టం తనకి. సో ఇది అసలు బేకరీ. ఇది బేసికలీ ఆ బేకరీ చూపించబడి, ఈ బేకరీలో బ్రెడ్ల కోసం ఆగాం కదా, అక్కడ గోడ మీద పెట్టుంది ఆర్టిసన్ బౌలాంగర్. సో అక్కడ వాళ్ళు డెకరేషన్ గా పెట్టుకున్నారు దీన్ని. అడిగా అమ్ముతారా అని చెప్పి అడిగా. లేదు, ఇది అమ్మడానికి కాదు,
మేము ఊరికే డిస్ప్లేలో పెట్టుకున్నాం అని చెప్పాడు. సరే కావాలి అన్నాడు. ఎక్కడ దొరుకుతుంది అని అడిగా. అడిగితే ఇక్కడెక్కడ దొరకదు, దూరం వెళ్ళాలి, లోరే ఏదో సంథింగ్ చెప్పాడు. ఇస్తావా అని అడిగా. వెళ్ళి అడుగుతా ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్న ఏదో అడిగినట్టున్నాడు. వచ్చి 30 euros అన్నాడు. ఫస్ట్ ఇచ్చేసేయ్ అని చెప్పాను. సో నచ్చింది నాకు బాగా, చాలా బాగుంది. అయితే ఐషు విల్ బి హ్యాపీ. సూపర్. సాఫ్ట్ అండ్ క్రిస్ప్. అసలు ఈ లేయరు, ఈ మధ్యలో లేయరు జగదీష్ నోట్తో కాదు పెదవులతో కొరకాలనిపిస్తుంది. పళ్ళతో కొరికితే ముద్ద అయిపోతుంది. అంత క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. యూ షుడ్ ఆల్సో టేస్ట్ ఇట్ జల్దీ. బా టూ గుడ్ అబ్బా. మళ్ళీ మెనూ రిపీట్ చేయాలి ఇంకా. We try something else. Yeah. ఎగ్జాక్ట్లీ. బట్ బొగోటి మేము తీసుకుంటాం. చీజ్ బొగోటి బాగుంది. ఆపే చాలు. He's Alexander, who is the owner of this very great French bakery, and this is their bread making process. And she's your mother? No, it's Okay. Wow. And it's a big oven, right? Like it's a very big one. And here too? This is tradition. Ah, okay. This is the baguettes, right? Yes. Okay. You put it back there? No, 2 hours Ah. in this And what is this one? tradition. Okay. So you keep it here and then dry it. This. Okay, okay. Just Nice. wait 2 hours. 2 hours and and go then- to 4. Oven. Okay, Yes. okay. And where do you get this flour from? The flour? This one. This one. This This is French. French flour? Yes. Yeah. Okay. All right. Nice. And what is this one? Is this the mixer? The flour mixer? Yes. Okay. Yeah. Ah, okay. Ah, okay. Can I have a little bit? Little bit. Just a little bit. Little bit. Yeah. Quand vous me dites une nappe éclatante pour les fêtes, ça compte. Eh bien, pour les fêtes, pour l'achat d'un pack de Can I have some more? Little bit? Good. No, can I have some more? capsules à 14,39 €, Yeah. cagnottées 11,51 € avec votre carte Club Perfect. Carrefour. Oui, 80% de Very nice, Alex. Thanks a lot. ఈ ఫొటోస్ తీస్తావా? ఫోటోస్ లేదు, వీడియోస్ వీడియో తీసుకో. ఇది అయితే హైలైట్ అంతే. ఇది ఒకటి తీసుకున్నావా? ఇది చాలా ఫుల్ అయిపోయింది ఇప్పుడు, పొట్ట ఫుల్ అయిపోయింది. D'accord. Voilà. క్రంబుల్. Un crumble. నేను తెలుసా చెప్తారో జగ్గు. Voilà. Yeah. C'est tout. ఒకటి చాలా చికెన్ చికెన్. అదేదో ఓకే క్రీమ్. ఇవి కూడా బాగుంటాయి. ఇవి ఇవి టాట్ అంట. క్యూచ్ కానీ టాట్లు కాదు, క్యూచి అంట. Voilà. ఇంకా? పన్నే పిస్తే Pistache.
మనోడికి వచ్చేస్తుంది. యా, అంతే ఇది ఒకటి తీసుకుందామా? తీసేద్దాం. వెంకట అది అదే వెజ్జా అదే అదే చికెన్ అయినా పర్లేదు. ఇది ఉంది. అది ఉండదు. హ్యామ్ ఉంది. అవునా? బట్ చీజ్ కాకుండా ఇంకేమన్నా? అడుగు. దిస్ వన్ Oui. ఈస్ దిస్ వెజ్ ఆర్ Poireau saumon. అర్థం కాదు. చికెన్ Pollet? No pollet. Non. Fromage, Fromage. thon, tomate Tomato, yeah. et lardon. వెజ్ అడుగు ఫస్ట్. Veg. This is Comme fromage. ça? What is, fromage is here. This one, right? D'accord. Fromage. Ça, This ça. fromage? et ça. Yeah. Okay. Oui. Okay. And this one? Poireau saumon. హామ్ ఉంటుంది. ఉంటుందిరా. ఓకే సో వీఆర్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ. ఇది టాపిల్ లాగా ఉంది, బట్ లెట్స్ సీ. నేను పైనాపిల్ కేక్ అనుకుంటున్నాను. ఓకే. Save a piece for me as well. బాగుంది టామరెంట్. నీకు ఆ టామరెంట్ ఫ్లేవర్ ఇది జనరల్గా ఇంత బాగా ఎవరు చేయదు తెలుసు దీన్ని. ఎందుకంటే ఒక రకమైన ఫ్లేవర్ అది. ఈ ఫ్లేవర్ని చెడగొట్టేస్తారు. సినామన్ ఫ్లేవర్ చూడు తగులుతా ఉంది. ఆ ఫ్లేవర్ నిడగొట్టేస్తారు బేసికలీ. బా, అన్నీ వర్తాయి ఇక్కడ. వర్త్ రాజాపం. వీడు కానీ వచ్చి బెంగళూరులో పెడితే ఫుల్ సక్సెస్. భరత్, ఈరోజు ఎంట్రటాక్ వచ్చాము ఫ్రాన్స్లో. ఇది ఓకే, ఇది ఎవరు సజెస్ట్ చేశారు వెస్ట్ ప్లేస్? సైడ్ ఆఫ్ ది ఫ్రాన్స్. ఇది భరత్ నిన్న చూస్తా నియర్ బై ప్లేసెస్ ప్యారిస్ చూస్తా 200 కిలోమీటర్స్ డ్రైవ్ లో ఎంట్రేట్ అని బలుంది భయ్యా వెళ్ళేసి వద్దాం అని చెప్పి అది చూసాం ఫస్ట్. మౌంటైన్ చూపించాడు. అది ఆ మౌంటైన్ చూసాం. జూమ్ చేయగలంటే చెయ్యి. సో ఈ కనిపించే మౌంటైన్ చూపించాడు మనోడు. చూపించి భయ్యా ఇక్కడ ఏదో బాగుంది అన్నాడు. సరే ఇక్కడికి వచ్చాము, అద్దరిపోయింది. సో మేబీ విల్ ట్రై. అక్కడ నడుచుకుంటూ వెళ్తారు కదా జనాలు, అక్కడికి వెళ్ళేదాన్ని ట్రై చేస్తాము. విల్ షో యూ. పద భరత్. సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. బాగుందా? బెస్ట్ లొకేషన్ అండ్ క్లైమేట్ కూడా సహకరించింది. దేవుడు. Yeah. భరత్, ఎవరు కనిపించలేదు? వాళ్ళు ఎక్కువ మంది ఎవరు వాళ్ళు? ఇక్కడ నువ్వు అనుకున్న వాళ్ళే. ఎవరు వాళ్ళు? ఆఫ్రికన్స్. రాష్ ఏదో అడ్వెంచర్ చేస్తున్నట్టు. ఏ జాన్, ఈ లాలరా నడవడం చాలా కష్టంగా ఉంది జాన్. పైనుంచి కామెడీ కనిపించింది కానీ చాలా కష్టంగా ఉంది జాన్. అవును, దిగిపోతుంది కాలు. మట్టిలా కనిపిస్తుంది దూరం నుంచి, కానీ మట్టి కాదు ఇది. మరేంది రాయా? స్టోన్ ఇది. స్టోన్. బట్ ఇన్ని సంవత్సరాలు వచ్చింది స్టోన్ అంటే గ్రేట్. కానీ భరత్ స్టోన్ కూడా కాదనిపిస్తుంది. ఏదో కాకపోతే ఇది క్విక్ శాండ్ లాగా ఉంది. అంటే నీకు నా అంతే అగో పైన పడిపోయింది చూడు, అలా పడిపోతుంది. చూడు ఇక్కడ నీకు తెలుస్తుంది లేయర్స్ ఆఫ్ పైన చూడు ఆల్రెడీ పోయింది. అదో పైన చూసావా అది. ఇక్కడ కూడా చూడు, ఇక్కడ పైన చూడు ఇది. మధ్యలో ఒక్క గుణపం వేస్తే ఊడిపోతుంది. ఓకే, లెట్స్ గో దేర్. లే చూపించు, చేస్తాను నేను. ఓకే బా, బ్యాక్గ్రౌండ్ అసలు. బట్ ఇక్కడ ఫొటోస్ దిగేసి వెళ్దాం. బట్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. మరీ దగ్గరికి వెళ్ళిపోయినా నీకు ఆ బ్యాక్గ్రౌండ్ రాదు. ఈ వెనకాలకి వెళ్ళి ఫొటోస్ దిద్దాం. ఎండకెళ్దాము. బ్యాక్గ్రౌండ్ రాదు. సో నా సెల్ తీస్తాను, ఫోటోలు తీసి
ఏంటిది? How far it goes. Stones చాలా బాగున్నాయి. Pebbles. వా Okay. 3, 2, 1. జగ్గుది జగ్గు చిన్న రాయి తీసుకోండి. భరత్, ఈ త్వర చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇలాంటివన్నీ నీకు ఇంట్రెస్టా? మన చదువు తప్ప నీ ఇంట్రెస్టే. ఎక్కమన్నా ఎక్కువ బాగుందప్పా. నిధులు ఏమైనా ఉన్నాయా? ఫుల్ బాగుంది. నా షాడో ఇలా బాగుంది. ఆ షాడో రిమూవ్ చేయొచ్చులే మనం. మీ చేతి కూడా నీదే నీడ పడ ఇటు చూడు ఇప్పుడు. మన ఇద్దరం కింద చేపెట్టాం. గైస్ ఎక్కడ? సూపర్. ఎట్లా ఉంది? మనం ప్యారిస్ వచ్చిన తర్వాత ఇదే బెస్ట్ లొకేషన్ సూపర్. ఎందుకంటే ఇంతవరకు ఏం చూడలేదు అనుకో. చాలా బాగుంది కదా? చాలా బాగుంది. అంటే భరత్ ఇక్కడ యాక్చువల్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది పైన బాగా గమనిస్తే ఒక్కొక్క లేయర్ లాగా ఉంది. ఒక లేయర్ ఏమో స్టోన్స్ బాగా కనిపిస్తున్నాయి, ఇంకో లేయర్ ఏమో అది వైట్ కనిపిస్తా ఉంది. ఆ వైట్ అది మట్టి, కానీ గట్టి చూస్తేనేమో. బట్ నాకు తెలిసి నువ్వు చెప్పినట్టు మేబీ ఇన్ ద పాస్ట్ లో వాటర్ అక్కడ వరకు కూడా వెళ్ళి ఉంటుంది. Exactly. పైన కూడా టచ్ చేసి ఉంటుంది వాటర్. Yeah. పైప్ ఉంది. బట్ లొకేషన్ మాత్రం సూపర్. చాలా బాగుంది. చూడు వెనకాల ఇంగ్లీష్ ఛానల్. భరత్ అక్కడ కనిపిస్తుంది చూసావా? అక్కడ నెక్స్ట్ మన టార్గెట్ ఆ పై కొండకి ఎక్కుదామా? ఎస్, లెట్స్ గో. ఓకే, అక్కడ నుంచి చూద్దాం ఎట్లా ఉంటుందో. భరత్ ఒక్క సైడ్ రా. చూడు, ఇది మనకు చూస్తేనేమో మట్టిలాగే ఉంది కదా, కానీ హార్డ్ స్టోన్ అయిపోయింది. ఇదో చూస్తేనేమో మట్టి, కానీ కరుగుతుంది అలాగే వేస్తే మాత్రం. కానీ గట్టిగా అయిపోయింది. ఈ మధ్యలో స్టోన్స్, ఇక్కడ చూడు మళ్ళీ దీంట్లో రాక్, మళ్ళీ మధ్యలో మట్టి, అట్లాగా లేయర్స్. నాకు తెలిసి స్టోన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కరిగిపోయి ఉంటుంది. అలా కరిగిపోయి గట్టిగా అయిపోయింది అలా. వచ్చేయాలా? బ్యాగ్ ఉన్నాయి అబ్బా. 1 వీక్ తర్వాత నువ్వు వచ్చినా కూడా ఇక్కడే ఉంటుంది బ్యాగ్ ఉంటుంది. బ్యాగ్ లో సామాన్లు ఉండవు. భలేవాడిది. పేరు ఉంటుంది. బాబు రాయిస్ చెప్పమ్మా. వెళ్ళాలి ఆ హైట్. దానికి మెట్ల గుడ్ అడ్వెంచర్. లెట్స్ సీ. నేను భరత్ బుసర కొడుతున్నాము. అలసిపోయి నువ్వేంటి అసలు ఏమి? నా ఫిట్నెస్ సీక్రెట్స్ కావాలా? మార్నింగ్ 4 eggs తింటాను విత్ గ్రేప్ జ్యూస్ ఆర్ ఆరెంజ్ జ్యూస్. ఓకే, ఆఫ్టర్ దాట్ అరౌండ్ 10 o'clock
I'll have a green tea. పొలంలో ట్రెక్కింగ్ చేస్తావా? Yes, in the evening, ఓకే trekking కాదు. I'll go for a walk. At least 10,000 steps clear చేస్తాను. ఓకే. Afternoon, steamed vegetables తింటాను. ఓకే. And a cup of rice with some curry. Chicken కానీ. నువ్వెన్ని కప్పులు తింటావు రైస్? మనకి లెక్కే లేదు. లెక్కలేని కప్పులా? కార్బ్స్ అనేది కొంచెం కంట్రోల్ చేస్తాను. నైట్కి అగైన్ చపాతీ తింటాను. చూడు ఇంత మాట్లాడుతున్నా జగ్గు, అస్సలు అలసిపోట్లా మనిషి. ఓ 3 చపాతీస్ తింటాను. కర్డ్ తింటాను. యోగర్ట్, గ్రీక్ యోగర్ట్. రేడియంలో ఉంది మెరుస్తుంది. ఫేసా? గ్రీన్ కలర్. చూ బ్యూటిఫుల్ లొకేషన్. సూపర్ లొకేషన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చూడు భరత్, మనం నీకు చూపిస్తుంది చూపించు. అక్కడ నుంచి వచ్చాం, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇంకెంత ఎక్కువ లేదు. లెట్స్ గో. ఇక్కడ చాలా బాగుంది. ఏ భరత్ ఎక్కడ ఉన్నావు? ఆల్మోస్ట్ మనం చూసిన హిల్ టాప్ లో ఉన్నాం. యాక్చువల్గా మనము అక్కడ ఆ కింద ఉన్న ఎడ్జ్లో ఇందాక ఇక్కడికి వచ్చేసాం. ఈ పైకి వచ్చేసాం నడిచి. బడి ఇందాక మనం చూసాం కదా, ఇట్లా ఏది ఆ కింద నుంచి చూసాం కదా, ఆ టిప్పు కనిపించింది మనకు కొండ. ఇదిగో ఇంకిదే టిప్పు. దేవుడా, ఇంకింతే టిప్పు అది. ఇంకా ఒక గంట తర్వాత అయితే సన్సెట్ చూడొచ్చు, సముద్రంలాగా వెళ్ళిపోయినట్టు. ఓహో ఇది ఇట్లాగా ఉన్నాయి. ఇది ఒకటే అనుకుంటున్నాము, ఇట్లాగా ఉన్నాయి వరుసగా. ఓహో మెయిన్ మనకి ఎలిఫెంట్ ఫుడ్ ఇంపార్టెంట్. అది చూడండి ఇట్లాగా చెయ్యను. నాకు తెలిసి ఇక్కడ షూటింగ్స్ అయ్యాయి కదా, ఈజీగా అయ్యాయి షూటింగ్స్. బట్ ఎంతకాలం అది ఒక్క నిమిషం. వాళ్ళు వెళ్ళారు చూడు, అక్కడ వరకు వెళ్దాం. ఇట్లాగే చూడు, అక్కడేదో దూరంగా ఒక చిన్న టవర్ లాగా కనిపిస్తుంది. చాలా దూరం ఉంది. అంటే ఇట్లా వరుసగా ఉన్నాయి కొండలు. ఇవి ఎండ ఇదేం కాదు. అయితే కోర్స్ ఉంది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్. కొండని నీళ్ళు లేదా సంథింగ్ కోసింది. అది చూద్దాం. ఎక్కడికి వచ్చాం? మళ్ళీ ఇంకో కొండ పైకి వచ్చాం భరత్. ఓకే, బట్ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది అసలు. అంటే ఇది మ్యాన్మేడ్ కాదు కదా, ఈ పక్కన ఇంగ్లీష్ ఛానల్, ఇదంతా కొండ కోసినట్టు బాగా అనిపించింది. ఇదంతా ఇంగ్లీష్ ఛానల్? ఇదంతా ఇంగ్లీష్ ఛానల్. వాట్ డూ యూ మీన్ బై ఇంగ్లీష్ ఛానల్? ఇంగ్లీష్ ఛానల్ అంటే ఇట్లా స్ట్రైట్ గా ఈదుకుంటూ వెళ్ళిపోతాం 100 kilometers, బ్రిటన్ వచ్చేస్తుందా? లండన్ వచ్చేస్తుంది. సో ఇంగ్లీష్ అంత ఆ రోజుల్లో ట్రేడ్ అంతా ఇక్కడ ఈ ఛానల్ ద్వారానే. అంటే ఇది కంటిన్యూస్ గా ఒక ట్రేడ్ కోసం అని చెప్పేసి ఈ ఛానల్ యూజ్ చేసేవాళ్ళు. చిన్న ఇది చూడడానికి ఇంత పెద్దగా ఉంది, మ్యాప్ లో చూస్తే చిన్న ఇండియన్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ ఛానల్ గుండా ఓకే, ఇప్పుడు కూడా యూజ్ చేస్తాను. నీ బ్యాక్ సైడ్ ఏంటి మరి షేప్స్ లాగా ఉన్నాయి? అవి నువ్వు అంటుంది న్యాచురల్ గా ఫామ్ అయ్యాయి అంటున్నావు, మ్యాన్మేడ్ కాదు. మ్యాన్మేడ్ కాదు, మ్యాన్మేడ్ అది చేయలేదు. ఎందుకంటే ఈ కొండ పెద్దదేమో అనుకుని ఇటు వచ్చాము. అంటే మాకు అక్కడ నించొని చూస్తే ఏదో డిఫరెంట్ కనిపించింది.